అబద్ధం, అక్రమం. మొత్తం ఈ ముగ్గురు నకిలీ వాళ్ళే. వీడు మీ కొడుకు కాదు, వాడు మీ కొడుకు కాదు, ఇది మీ కూతురు కాదు. అయ్యగారి చేతుల్లో చంపించడానికి ఎక్కడ చంపించారయ్యా మీరు? ఎవరికో పుట్టి ఈరికి పుట్టారంటూ ఎందుకయ్యా నా ప్రాణం తీస్తున్నారు? అతను మీకేం ద్రోహం చేశానయ్యా నేను? బావగారు, నిన్నటి వరకు ఈ అప్పారావు అతను సెక్రటరీ, ఇతను సెక్రటరీ, ఈమెకు సెక్రటరీ అన్నాడు. ఇప్పుడేమో అతను మీ కొడుకు కాదు, ఇతను మీ కొడుకు కాదు, ఈ మీ కూతురు కాదు అంటున్నాడు. ఏమిటిదంతా? అన్నయ్య, ఏమిటి న్యూసెన్స్? రోడ్డు మీద వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకు ఇలా కొంపంతా గోలగోల చేస్తున్నావు? అన్నయ్య, ఈ మాయిదారి సంతా ఆస్తి కోసం మీ బిడ్డలని మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారని ఈ మేనేజర్ మాటల వల్ల మాకిప్పుడే తెలిసింది. వెంటనే వీళ్ళని పోలీసులకు అప్పచెప్తాం. నాకు ఎప్పుడో తెలుసు ఇక్కడేదో గూడుపుటాని జరుగుతుంది అని. ఈ మోసగాళ్ళు మీ సంతానం అని ఇంట్లో ఉంచుకున్న సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా గౌరవం ఏం కావాలి? మీకంటూ ఒక గౌరవం ఏడ్చిందా? నా గౌరవంతోనే కదరా మీరందరూ బ్రతుకుతున్నారు. పని పాట లేకుండా ఇంట్లో పడి పందికొక్కులా తింటున్నారు. ఇక వాళ్ళంటారా మోసగాళ్లే అయి ఉండొచ్చు, కానీ అసమర్థులైన మీ అందరికంటే వాళ్లేనయ్యి. అందుకే చెప్తున్నా, ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా అడిగే హక్కు కానీ అర్హత కానీ మీకెవ్వరికి లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళండి, వెళ్ళండి. మీ ముగ్గురు ఆగండి. మీ ముగ్గురు నన్ను నా ఆస్తిని దోచుకోవడానికి వచ్చిన మోసగాళ్ళని మాత్రమే ఈ నిమిషం వరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నా భార్యకు మాత్రమే తెలిసిన ఒక అపురూపమైన అనుబంధాన్ని తెలిపే పాటని మీ ముగ్గురు పాడారు. అంటే మీలో ఎవరో ఒకరు నా బిడ్డ అయి ఉండాలి. మిగతా ఇద్దరు తేలుస్తారు. అది తేల్చే వరకు మీరెవ్వరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇలారా, నిన్నే. రంగనా, కత్తి తీసుకురా. అయ్యో, ఇక్కడికి తీసుకొస్తున్నారేంటి? ఓరి నాయనో, అయ్యి బాబోయ్. రేయ్, ఈ కర్రతో ఒక్క తోపు తోసానంటే కాటి పనుల పైనుంచి తలగిందులుగా పడి పచ్చడైపోతావు. ఇప్పుడు చెప్పరా, నువ్వు మా అన్నయ్య ఏకైక పుత్రరత్నానివా? కాదు. ఏరా, నువ్వు తండ్రి మీద ప్రేమ పొంగే వచ్చావా? కాదు. ఏరా, నువ్వు చక్రవర్తి గారి ఆస్తి కాజేయడానికి వచ్చావు కదూ? అవును. ఇన్ని నిజాలు ఇంత ఫాస్ట్ గా ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారు, నాకు తెలియక అడుగుతాను. నేను వచ్చిన దగ్గర నుంచి నా బ్రహ్మాండమైన నటనతో ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించారు. మీరెలా కనిపెట్టారు సార్? కోకిలి గుంపుకి ఒక కాకి వచ్చింది అనుకో, ఆ కోకిలికి తెలియపోవచ్చు కానీ దూరంగా ఉన్న కాకులకి తెలిసిపోద్ది. అలాగే ఒక దిక్కుమాల వేదమని ఇంకో దిక్కుమాల వేదం ఈజీగా కనిపెట్టేస్తాడరా. ఆహా, తమరు అంత రేంజ్ లో వెదవలు కాబట్టే నన్ను కనిపెట్టగలిగారు. గురుగారు, ఇప్పుడు నేనేం చేయాలి? చక్రవర్తిని చంపాలి. చంపాలా? మనిషి అన్నాక చావు తప్పదు అని భగవద్గీతలో చెప్పారు నాయన. కాకపోతే చక్రవర్తికి కాస్త ముందుగా ఏర్పాటు చేశాం. వాడు చచ్చాక ఆ ముగ్గురులోనూ నువ్వే చక్రవర్తి కొడుకు అని మేమంతా చెబుతాం. చట్టం ముందు, పోలీసుల ముందు మా ఓట్లన్నీ నీకే వేస్తాం. ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది వెధవలు ఎవరిని మంత్రి అంటే వాడే అవుతున్నాడు. అదే స్కీములో నిన్ను కూడా సెటప్ చేస్తాం. ఆ తర్వాత ఆస్తిని మనమంతా ఒక పద్ధతిలో సెటప్ చేసుకుందాం. ఇదంతా మా మామగారి ఐడియా. ఆహా, నీచ నికృష్ట దరిద్ర దుష్ట మహానుభావా, నీ పాపిష్ట ఐడియాకి ఇవే నా జోహార్లు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చేయమంటారు చేస్తా. రంగ ఏమిటే పథకం పథకం అంటూ పుండు సెలిపినట్టు సెలుపుతున్నావు? ఏమిటా పథకం? మా అన్నయ్య ఆస్తి మనకు రావటానికి నేను ఒక గొప్ప పథకం వేశానండి. ఇప్పుడు ఇంట్లోకి తన బిడ్డలంటూ ముగ్గురు చేరారు కదా. అవును, వాళ్లలో ఎవరాయన బిడ్డ అయితే ఆస్తి వాళ్ళ జంతుంది. అబ్బా, అది కదండి. ఆ ముగ్గురులో ఆఖరివాడు తోక దిగిన కోతిలా ఉన్నాడు.
కాబట్టి మా అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని కొడుగ్గా ఒప్పుకోడు. రెండోది ఆడపిల్ల, దాని సంగతి వదిలేయండి. మొదటి వచ్చాడే రాజా, చక్కగా సినిమా హీరోలాగా కళకళకళ ఆడుతున్నాడు కదండి. అయితే నన్ను ఏం చేయమంటావే? మన అమ్మాయి రాజా ప్రేమించుకునేటట్టు చేసి ఆ తర్వాత అతనే నీ కొడుకుని అన్నయ్యని నమ్మించేసామనుకోండి, ఆస్తంతా రాజదవుతుంది. రాజాకి మన అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఆస్తి కోసం చూస్తున్న మా చిన్నన్నయ్య రోగం బాగా కుదురుతుంది. నీ ప్లాన్ బాగానే ఉందే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరు చేయటం కాదు, ఇప్పుడు చెయ్యాల్సిందంతా మన అమ్మాయి. ఇదిగో బ్రహ్మం, ఇది హాల్లో 5 మణుగుల బరువున్న షాండ్లియర్ తాడు. నువ్వు ఏదో వంకతో మా అన్నయ్య నా షాండ్లియర్ కింద నిలబడేటట్టు చేయాలి. అదెలా కుదురుతుందండి? ఆయన ఏమన్నా పెంపుడు పిల్ల? పళ్ళెంలో పాలు పోసి రమ్మంటే రావడానికి అంత తేలికైతే మేమే చేసుకుంటాం కదా. నువ్వేం చేస్తావు మా తెలవదు. సరిగ్గా 10 గంటలకు మా అన్నయ్య నా షాండ్లియర్ కింద నిలబెట్టు. ఆ తర్వాత 6 నిమిషంలో ఈ తాడు నేను కోసేస్తాను. చాండీ వెళ్ళి చక్రవర్తి నెత్తి మీద పడుతుంది, చచ్చి ఊరుకుంటాడు. ఎలా ఉంది ఐడియా? ఏమిటి? ఏమండి, మీ ఫోటో ఒకటి తీసుకుంటాను. ఓహో, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నాటకం కాదు డాడీ. షడా! నన్ను డాడీ అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ ఆ మాట అన్నావో పళ్ళు రాలగొడతా. మీరు ఆ పని చేస్తారనే భయపడి మళ్ళీ మీ జోలికి రాకుండా మీ ఫోటో ఒక్కటి తీసుకుని గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని చూసుకుని డాడీ అని దండం పెట్టుకుందామని. అంటే పైకి కాదు సార్, లోపల ఇన్సైడ్ ఊరికే సౌండ్ ఇస్తానంతే. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ప్లీజ్ సార్, కాదనొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు సార్. ఆ షాండ్లియర్ కింద అయితే పక్కా లైటింగ్ ఉంది సార్, అక్కడ తీసుకుందాం సార్. నువ్వు తీసే ఫోటోకి లైటింగ్ ఒకటి. థ్యాంక్ యూ సార్. తీ తొందరగా. 1 సెకండ్ సార్. ఏమిటలా పైకి చూస్తావు? కెమెరాలోకి చూస్తే. అదే సార్, లైటింగ్ మీ మీద సరిగా పట్టం లేదేమోనని. నాకు టైం అయింది, త్వరగా వెళ్ళాలి. మీకు టైం అయిందన్న సంగతి నాకు తెలుసు సార్. సార్ ఏంటి సార్ ఇది? అంతా చీకటిగా ఉంది, చెత్త కెమెరా. ఇడియట్. నీ కెమెరా ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. లే, ఫోటో ఎలా తీయాలో నేను చూపిస్తాను. పద. ఎక్కడికి? పదా. నేను ఎక్కడికి సార్? అక్కడికి. సార్ ఇక్కడ లైటింగ్ బాగలేదు సార్, ఇక్కడ తీయండి సార్. అక్కడ లైటింగ్ బాగుంటుందని నువ్వే కదా చెప్పావు. నేను చెప్పాను సార్. నేను సార్ చూస్తారండి సార్. అయ్య బాబోయ్, తీయండి సార్. ఏయ్, అటు ఇటు చూడకుండా ఇటు చూడు. స్టార్ట్. సార్ ఏంటి సార్ అటు ఇటు అడ్జస్ట్ చేస్తారు? ఏమిటా వణుకుడు? ఏమిటా చెమట? చెమటగా సార్, నీళ్లు సార్. అయినా నా ఫేస్ ఎలా ఉంటే ఉంది సార్, కోతి ఫేసు. తీయండి సార్ ప్లీజ్ సార్. ఇవన్నీ సెటప్ చేశాను. కమా. ఏమిటి షాండ్లియర్ పడిపోయింది? ఎలా పడిపోయింది? అరే రాజా, చేతికి దెబ్బ తగిలినట్టుంది. పర్వాలేదులేండి. అరే ఉండు, వెంటనే డాక్టర్ పిలిపిస్తాను. ఎందుకులేండి, పెద్ద దెబ్బేం కాదు. అది కాదు రాజా, తాడు బాగా బాధ అయినట్టుంది. చూద్దాం. రాజా, ఏమిటి ఈ టైంలో నా గదిలో కూర్చో? నేను ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నేనేం కష్టపడి రమ్మలేదే.
అనలేదు. ఇష్టమైన మనిషి కోసం కష్టపడటంలో ఎంత ఆనందం ఉందో నాకిప్పుడే తెలిసింది. నువ్వు ఇలా ఇష్టపడ్డం కష్టపడ్డం చాటుగా రావడం ఆ సోర్పడక గాని చూసిందా? ఆహా, ఆ శూర్పణకే కాదు, ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు ఎవ్వరూ లేని ఈ అందమైన రాత్రి ఏకాంతంలో ఈ ఇంట్లో ఈ గదిలో నాలో నీవు నీలో నేను ఇద్దరం కలిసి ఒకటైపోతే ఈ రాత్రే సిగ్గుపడిపోతుంది కదూ. ఏమిటా కవిత్వం? నీకేమైనా పిచ్చి పట్టిందా? పట్టింది, ప్రేమ పిచ్చి. తడిపొడి ముడిపడిపోనా అనువైన ఏకాంతాన విడువను కుడి ఎడమైనా ఇటుపైన ఏదేమైనా జోడు బిగిసేనా వరసైన సరసాన ఇక చూడు సుఖ సాధన జతకూడు ఇంకనైనా ఎగబడి తరమకుమైన తగువాడి బలవంతాన తెగబడి సతమతమైన మొగమాట పడిపోతానా కసికూనా స్వాహ అయిపోనా చిత్తు జల్లుతో మత్తు పెంచక బరువెక్కిందన్నా పాపం మనవా ప్రాణం కడబట్టిందన్న మాటే వినవా అదిరిన పెదవుల కథകളിలో మదనుడి పదవులు కనపడవా మతి చెదిరే శృతి ముదిరే మెల్లికలు మానవే ఎగబడి తరమకుమైన తగువాడి బలవంతాన విడువను కుడి ఎడమైనా ఇటుపైన ఏదేమైనా కత్తి నూరక సొగసందిస్తున్నా ఓకే అనవా సెగ పుట్టిస్తున్నా నీతో మనువా పరప
పతి కలిగిన పురుషుడివే పసగల కసికల కనపడదే కలివిడిగా కలబడక కుదురుగాగవే ఎగబడి తరమకుమైన తగువాడి బలవంతాన తెగబడి సతమతమైన మొగమాట పడిపోతానా జోడు బిగిసేనా వరసైన సరసానా ఇక చూడు సుఖసా